ప్రతి వేవ్‌కి ఒక సౌండ్ ఉంటుంది. ప్రతి సౌండ్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. కానీ కొన్ని ప్లేసెస్‌లో నేచర్ మాత్రమే మాట్లాడుతుంది. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు పిలుస్తారో అజిమలకి వస్తే ఆ ఫ్రేజ్ మీనింగ్ అర్థమవుతుంది. ఇది అజిమల. త్రివేంద్రం డిస్ట్రిక్ట్ నుండి జస్ట్ 20 కిలోమీటర్స్‌లో ఉన్న ఒక సీ క్లిఫ్ మిరాకిల్. విజిహించం కోస్టల్ సైడ్‌లో అరేబియన్ సీ పక్కన ఒక రాక్ క్లిఫ్ మీద ఈ టెంపుల్ ఉంది. ప్రతి జర్నీ ఒక క్వెషన్‌తో స్టార్ట్ అవుతుంది. డెస్టినేషన్ ఎక్కడా అని. కానీ కొన్ని జర్నీస్‌లో ఆన్సర్ లొకేషన్ కాదు, ఎక్స్‌పీరియన్స్. కోకోనట్ ట్రీస్ రోడ్ పక్కన లైన్‌గా నిల్చున్నట్టు, సన్‌లైట్ లీవ్స్ మధ్య ఫిల్టర్ అయ్యి రోడ్ మీద ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. ఈ రోడ్ మీద డ్రైవ్ చేస్తుంటే ఒక స్ట్రేంజ్ కామ్‌నెస్‌ని మనం ఫీల్ అవుతాం. టెంపుల్‌కి రీచ్ అవ్వగానే కింద వాయిలెంట్ వేవ్స్, పైన ఇన్ఫినైట్ స్కై, మధ్యలో శివ. అజీ అంటే సీ, మల అంటే హిల్. నేచర్ ప్లస్ డివైనిటీ. ఇదొక పర్ఫెక్ట్ అలైన్మెంట్. అజీమల బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే 58 ఫీట్ టాల్ శివ స్టాచ్యూ. ఇది సీ సైడ్ లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూ. శివ గంగాధర ఫామ్ లో ఉంటారు. జటల నుండి గంగాదేవి ఫ్లో అవుతుంది. ఈ మ్యాసివ్ స్కల్ప్చర్ ని డిజైన్ చేసింది ద ఫేమస్ స్కల్ప్టర్ కన్నై కున్హిరామన్. స్టోన్ కార్వింగ్స్ డీటెయిల్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక్కడ లోకల్ బిలీఫ్ ప్రకారం ఇక్కడ శివలింగం చాలా ఏన్షియంట్ అని చెప్తారు. ప్రజెంట్ స్ట్రక్చర్ అంతా రీసెంట్ గా రెనోవేట్ చేశారు, కానీ ప్లేస్ కి ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ మాత్రం వెరీ ఓల్డ్. శివరాత్రి టైంలో ఇక్కడ హ్యూజ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. డివోటీస్ థౌజండ్స్ లో వస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మీ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి గృహల ఒక మ్యూజియం లోకి మీరు వెళ్తారు. ఎగ్జాక్ట్ గా మనకి ఒక కొండ గృహల్లోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అక్కడ కనిపించే ఆర్కిటెక్చర్ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అసలు ఇంత రియలిస్టిక్ గా ఎలా చేశారనే థాట్ కి మీరు వస్తారు. ఇది శివ భక్తులకి ఒక ఐ ఫీస్ట్. అజీమల ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది ఒక రిమైండర్. సీ వేవ్స్ లాగా లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ శివ లాగా కామ్ గా ఉండగలిగితే మనం స్ట్రాంగ్ అవుతాం. ఈ టెంపుల్ చెప్పే మెసేజ్ సింపుల్. అవుట్ సైడ్ కయోస్ ఉండొచ్చు, ఇన్సైడ్ సైలెన్స్ క్రియేట్ చేసుకో. సముద్రం లాగా లైఫ్ అన్ప్రిడిక్టబుల్. స్ట్రోమ్స్ వస్తాయి, నాయిస్ ఉంటుంది. కానీ శివలాగా కామ్గా ఉండగలిగితే మనం అన్బ్రేకబుల్ అవుతాం. అవుట్ సైడ్ కేవస్, ఇన్సైడ్ సైలెన్స్. అదే అజీమల మనకు చెప్పే లెసన్. అజీమలలో శివ ధ్యాన ముద్రలో కూర్చొని ఉంటాడు. లెగ్స్ క్రాస్ చేసి, బాడీ స్ట్రైట్ గా, షోల్డర్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి. ఒక చేయిలో త్రిశూలం. అది పవర్ సింబల్ మాత్రమే కాదు, ఇట్ రీప్రజెంట్స్ క్రియేషన్, ప్రొటెక్షన్, డిస్ట్రక్షన్. లైఫ్లోని 3 ఫేసెస్ ఇవి. ఇంకో చెయ్యి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. అది కంట్రోల్ అండ్ సరెండర్కి బ్యాలెన్స్ అని అర్థం. ఎక్స్టర్నల్ వరల్డ్ ఎంత లౌడ్గా ఉన్నా ఇంటర్నల్ సైలెన్స్ ఎంత డీప్గా ఉండాలో ఈ ఆర్కిటెక్చర్ మనకు చెప్తుంది. నెక్స్ట్ టైం కేరళ వస్తే అజిమలని అస్సలు మిస్ అవ్వకండి.